ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయినట్టన్నా, రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారా? ఓజీ ఎప్పుడు అనుకున్నారు? I think mostly OG will be released on mostly summer, I think. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పాలిటిక్స్కి వెళ్ళారో ఆయన మేకప్కి దూరంగా వెళ్ళిపోయారు అండ్ సినిమాలకి దూరంగా ఉన్నారు. సో ఆయన చేయాల్సిన రీల్ ఏదో ఉందో రియల్ లైఫ్లో చేస్తున్నారు. ఆయన సంఘ సేవలు అంటూ ఎక్కడైతే అక్కడ అన్యాయాలు జరగడం, సో దాని మీద ఎక్కువ దృష్టి సాధించడం జరిగింది. ఇంకోటి మన స్ట్రాంగ్గా హోమ్ కూడా తీసుకుంటా అని చెప్పి బాధ్యత ఎక్కువ అనుకుంటున్నారు. సో ఆయన హోమ్ మినిస్టర్ అవుతారా లేకపోతే సినిమాలో ఇదవుతారా అనేది తెలియదు. సో నాట్ ఎట్ ఆల్ ఓజీ అండ్ హరిహర వీరమల్లు అండ్ గబ్బర్ సింగ్ 2. సో 3 సినిమాలు కూడా ఫుల్ వెయిటింగ్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం మళ్ళీ ప్రారంభించారు అనుకోండి, రాజకీయాల్లోకి ఈయన సరిగా చేయట్లేదని చెప్పేసి మళ్ళీ ప్రతిపక్షాల మీద పడతాయి. అలాగని చెప్పి సినిమాలు చేశారంటే, సినిమాలు చేయకపోతే ఫ్యాన్స్ కొంచెం బాధపడతారు. ఎస్, ఫ్యాన్స్ రెండు బ్యాలెన్స్ అవుతాయి అంటారా? ఫ్యాన్స్ పరంగా మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది. బట్ ఆయన చేస్తున్నారు కదా, ఒక లైన్ ఆఫ్ వేలో వెళ్ళిపోతున్నారు. అఫ్కోర్స్ బాలకృష్ణ గారు కూడా మూవీస్ చేసుకుంటేనే హిందూపురాన్ని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఇంకా కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నారు కదా. సో ఇనిషియల్ స్టేజ్లోనే మళ్ళీ ఆయన సినిమాలోకి వెళ్తే కనుక మళ్ళీ గవర్నమెంట్ నుంచి అలాగే ఆపోజిట్ మన జగన్ గారి పార్టీ గారి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువ వస్తాయి, విమర్శలు ఎక్కువ వస్తాయి. అవును. సో అందుకు ఆయన మూవీస్లో ఉన్నారు. బట్ ఆయన అట్ ద టైమ్ ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తారనమాట. సో ప్రొడ్యూసర్ మూవీస్ పెట్టేసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అమౌంట్ తీసుకొస్తారు. సో వాళ్ళ మీద కూడా కొంచెం ఆలోచిస్తే బెటర్. అంటే గవర్నమెంట్లో ఆయన దూసుకెళ్తున్నారు ఓకే, కానీ ఓజీ సినిమా కోసం మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్? అది అయితే చెప్తున్నా కదా, కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నారా? ఇప్పుడు చాలామంది పుష్ప గురించి వెయిట్ చేస్తున్నారు, బట్ నేను ఓజీ గురించి వెయిట్ చేస్తాను. సో ఎవరిష్టం వాళ్ళది. నాకంటే ఓజీ మీద ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే సుజిత్ గారు సాహో సినిమా తర్వాత ఆయన కూడా ఏ సినిమాలు తీయలేదు, ఓజీ మీద టైం మొత్తం కేటాయించేశారు. సో సుజిత్ గారు స్టోరీ మీద నాకైతే గట్టి నమ్మకం ఉంది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక యాక్షన్ రోల్ మొదటిదాకా భీమ్లా నాయక్ చేశారు, అంతమంది ఒక 2-3 మూవీస్ చేశారు. సో అనుకున్నంత రెస్పాన్స్ అవ్వలేదు. సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే టీజరు ట్రైలర్లోనే చాలా మంచి బిగ్ రెస్పాన్స్ వచ్చింది. సో నాట్ ఎట్ ఆల్ ఇప్పుడు పుష్ప 2 గురించి అండ్ నెక్స్ట్ వచ్చే గేమ్ చేంజర్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఓజీ గురించి చాలామంది నిరాశలు అయిపోయారు. ఎందుకంటే సినిమా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఆయన ఎప్పుడు మేకప్ వేసుకుంటారా, ఎప్పుడు యాక్టింగ్ చేస్తారనేది మేము చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాము. సో అది ఎట్ ద టైమ్ ప్రొడ్యూసర్ కూడా చాలా లోపల ఉంటుంది కదా, బట్ ఎవరు కూడా బయట చెప్పలేరు. సో మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎంతో పాటు మాకు కూడా కొంచెం మళ్ళీ సినీ రంగంలో వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.